ఎలా ఉన్నారు? చాలా తర్వాత నేను వీడియోస్ చేస్తూ ఉన్నాను. వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ మహానటి టాక్స్. ఈరోజు వచ్చేసేసి మనం సెకండ్ ఇంటర్నేషనల్ టూర్కి వచ్చేసామన్నమాట. అది ఎక్కడికో కాదు, ఇండియా టు శ్రీలంక. ఇప్పుడు ప్రజెంట్ నేను శ్రీలంక ఎయిర్పోర్ట్లో ఉన్నాను. ఇదంతా బయట వ్యూ అన్నమాట. ఈరోజు మనం వచ్చేసేసి డే 1. ఈరోజు సాటర్డే కదా, డే 1 అంటే మేము ఇప్పుడే ల్యాండ్ అయ్యాం కాబట్టి ఈరోజు ఇంకా లంచ్ చేసుకుని ఆ తర్వాత మనం ఏమేమి తిరగబోతున్నాము కొలంబోలో. ఫస్ట్ డే 1 కొలంబోలో ఉన్నామన్నమాట. ఆ తర్వాత మనం కొలంబోలో ఏవేవి చూస్తామనేది వెళ్ళి లంచ్ తర్వాత మనము చూసేద్దాం ఈరోజంతా, ఈ డే అంతా. ఓకే, మరి మన ఛానల్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయట్లేదు, లైక్ చేయండి, షేర్ చేయండి. తప్పకుండా పక్కన ఉన్న గంట సింబల్ని క్లిక్ చేస్తే మన శ్రీలంక వీడియోస్ అన్నీ మన యూట్యూబ్ ఛానల్లో అయినా మహానటి టాక్స్లో వచ్చేసాయి. చూసేద్దాం, లెట్స్ గో. మనమైతే ఎయిర్పోర్ట్లో నుంచి లగేజ్తో సహా మనం బయటకు వచ్చేసి వెయిట్ చేస్తూ ఉన్నాం మన వెహికల్ కోసము. అలాగే మా తమ్ముడు వాళ్ళు వచ్చేసేసి మేమిద్దరం కలిసి వెళ్ళాం కాబట్టి మా తమ్ముడు వాళ్ళ ఫ్లైట్ 1 అవర్ ముందు వచ్చింది. మా ఫ్లైట్ డిలే అయ్యి 1 అవర్ లేట్ వచ్చామన్నమాట. అంతలోపల మా వెహికల్ అతను ఫోన్ చేశారు. ఇదిగోండి వెహికల్ ఇదే అనమాట, మాకు అలాట్ చేసిన వెహికల్. మేమైతే సదరన్ ట్రావెల్స్ వాళ్ళతో మేము కొలాబరేట్ అయ్యాం. వాళ్ళు వచ్చేసి ఇక్కడ శ్రీలంకలో శ్రీహేణి అనే వాళ్ళతో టూర్ ట్రావెల్స్ వాళ్ళతో కొలాబరేట్ అయ్యారు. మాకైతే 12 సీటర్ వెహికల్ ఇచ్చేసారు. మేము 8 మెంబర్స్ అనేసి. అతనే మా డ్రైవర్ అనమాట. ఆయన పేరు వచ్చేసి పుష్ప అనమాట. ఆయన చాలా పెద్ద పేరు, కానీ మీరు పిలిచేది పుష్ప అని పిలిచండి అని చెప్పారనమాట. ఇదైతే కనుక వాళ్ళు ఇంపోర్ట్ చేసుకున్నారంట, జపాన్ నుంచి శ్రీలంకకి ఇంపోర్ట్ చేసుకున్నారంట. దీని ఖరీదు వచ్చేసి శ్రీలంకన్ రూపీస్లో 2.5 crores అని చెప్పారు. మన ఇండియన్ కరెన్సీలో 1.5 crores అవుతుందంట. చాలా బాగుంది వెహికల్. ఇక్కడంతా మొత్తం శ్రీలంకలో దాదాపుగా మేము చూసిన వెహికల్స్ అయితే ఇలానే అన్నీ ఉన్నాయి. మనకు హైవేస్ అంటే కనుక 4 లైన్స్ ఉంటాయి కదా మన హైవేస్లలో. ఇక్కడైతే కనుక ఇది హైవే అనమాట. ఓన్లీ టోల్ గేట్స్ దగ్గర మాత్రమే 4 లైన్స్ ఉన్నాయి, మిగతాదంతా 2 లైన్సే ఉన్నాయండి. చాలా బాగుంది అసలుకి హైవే. మనం హైవేలో వెళ్తున్నట్లు అనిపించాను అనమాట, ఒక పల్లెటూరులో వెళ్ళినట్లు. మొత్తం మన చుట్టూ గ్రీనరీగానే ఉంటుంది. హైవేలో మాత్రం ఫుల్లీ హైవేలో గ్రీనరీ లాగే ఉంటుంది. చాలా బాగుంది. వాళ్ళు అసలుకి ఎంత నీట్గా పెట్టుకున్నారంటే శ్రీలంక అంత నీట్గా పెట్టుకున్నారు. చాలా బాగుంది. వాళ్ళు ఒక డస్ట్బిన్ కూడా ట్రావెలింగ్లో పెట్టుకొని ఉంటారు అనమాట, ఏమైనా తిన్నా దాంట్లో పెట్టడానికి. మనకి ఇక్కడ ఎదురుగా కనిపిస్తూ ఉంది కదా ఒక టవర్, అది వచ్చేసి మనకు ఈ కొలంబో సిటీలో 1 ఆఫ్ ద ఫేమస్ టవర్ అనమాట. ఆ టవర్ పేరు వచ్చేసి లోటస్ టవర్ అనమాట. మనం దాన్ని కూడా చూసాక వెళ్దాము. అలాగే ఇక్కడ ఒక చిన్న ఇన్సిడెంట్ జరిగింది. ఒక సర్కిల్లో ఒక కారు ఒక ఆటో గుద్దుకున్నాయి అనమాట. ఏమీ గొడవ జరగలేదు, ఎవ్వరు పోలీసులు రాలేదు అసలుకి. వాళ్ళు దిగేసి ఎక్కడికి స్క్రాచెస్ పడినాయో ఫోటోస్ తీసుకొని ఇన్సూరెన్స్ కంపెనీ వాళ్ళకి ఫోన్ చేసేసారనమాట. ఫోన్ చేసి వాళ్ళు వచ్చి చేసేసేసారు. అసలు మేమైతే చాలా ఆశ్చర్యపోయాము. ఇది వచ్చేసేసి మన ప్రెసిడెంట్ సెక్రటరేట్ అనమాట. ఈ బిల్డింగ్ వచ్చేసేసి ఈ రెడ్ కలర్లో ఉంది కదా, ఇది వాళ్ళ సెక్రటరేట్. ఇక్కడైతే మేము ద్వారకా అనే తమిళ్ రెస్టారెంట్ అనమాట, మన ఇండియన్ తమిళ్స్ వాళ్ళు పెట్టారంట. ఫుడ్ అయితే చాలా బాగుంది. ఇక్కడైతే మీరు శ్రీలంకన్ రూపీస్లో మీరు చూడకండి ఫుడ్ తినడానికి, అది కన్వర్ట్ చేసుకుని మన ఇండియన్ రూపీస్లో కరెక్ట్గానే ఉంటుంది. ఫుడ్ అయితే చాలా బాగుంది. ఈ రెస్టారెంట్లో తినచ్చు. మన హోటల్కి నియర్లోనే ఉంటుంది ఇది. మేము అసలు ఆశ్చర్యపోయాము ఆ ఇన్సిడెంట్ చూసి. అతను అన్నాడు ఇక్కడ గొడవలు ఏమి అవ్వవండి, జస్ట్ అలా వచ్చేస్తారు, వాళ్ళు మొత్తం క్లారిటీ చేసేసి వెళ్ళిపోతారు. మా ఇండియాలో అయితే కనుక చాలా రచ్చ రంబోలాలు అయిపోతాయి, ఫుల్ ఫైటింగ్ సీన్ చూడొచ్చు అక్కడ అని చెప్పాము. మాకు అదొక అసలుకి మర్చిపోలేకున్నాను ఆ ఇన్సిడెంట్ చూసినప్పటి నుంచి. ఓకే అనమాట, మనమైతే ఇప్పుడైతే మన హోటల్కి అయితే వచ్చేసాము. ఇదే అనమాట మనకు 1 ఆఫ్ ద ఫేమస్ హోటల్ అనమాట, రాడిసన్ హోటల్ అనేది 5 స్టార్ హోటల్. మనకు హోటల్ ఎదురుగానే సముద్రము ప్లస్ ఒక చిన్న రైల్వే ట్రాక్ కూడా ఉంటుంది. ఇక్కడ రైల్వే స్టేషన్ అనేది చిన్న రైల్వే స్టేషన్ అనమాట, లోకల్ రైల్వే స్టేషన్. ఆ రైల్వే స్టేషన్ బొమ్మల పిట్టి రైల్వే స్టేషన్. చాలా గమ్మత్తుగా ఉంది కదా రైల్వే స్టేషన్ పేరు. ఓకే అండి, మనం ఇప్పుడు హోటల్లోకి వెళ్ళి హోటల్ ఎలా ఉంది, 5 స్టార్ హోటల్ చూద్దాం. మనం ఇచ్చిన రూము ఆ వ్యూ ఎలా ఉందో ఒకసారి లుక్ వేసేద్దాం.
దీని పేరు రాడిష్ హోటల్ అన్నమాట. కాబట్టి ముల్లంగి హోటల్. మా అమ్మాయి ఎంత బాగా తెలుగులో అనువదిస్తుందో చూడండి. రాడిష్ అంటే ముల్లంగి హోటల్. ఇది వన్ ఆఫ్ ద ఫేమస్ అనమాట కొలంబోలో హోటల్. ఇలా ఎంట్రన్స్ అయితే ఇలా ఉంది, చాలా బాగా చేశారు, బాగుంది హోటల్. స్విమ్మింగ్ పూల్ కూడా ఉంది. మేము లగేజ్ పెట్టుకుంటాం. అడిగాము ఏమి ఇది అంటే కనుక ఇక్కడ ప్రైవేట్ పార్టీ ఉంది, అక్కడ సింగర్స్ వస్తూ ఉన్నారు అని చెప్పారనమాట. ఇదే అనమాట వాళ్ళ ఇన్విటేషన్. మేము నైట్ వెళ్దాం అనుకున్నాము, సరే అనేసి ఇంకా ఫ్రెష్ అప్ అవ్వడానికి రూమ్లోకి వెళ్ళిపోయాము. డే ఫస్ట్ టూర్లో మనం కొలంబోలో ఉన్నాం కదా. కొలంబోలో మేము ఇందాకే ద్వారకా అని మన ఇండియన్ రెస్టారెంట్ అనమాట. ఫుడ్ అయితే చాలా బాగుంది. మనకి ఇక్కడ వాళ్ళ కరెన్సీలో మీరు చూడగలకండి, అసలు కరెన్సీలో చూడకండి, మన ఇండియన్ కరెన్సీలో తక్కువ అవుతుంది, ఇక్కడ శ్రీలంక కరెన్సీలో ఎక్కువ అవుతుంది అన్నమాట మనీ. కాబట్టి దాన్ని బేస్ చేసుకుంటే మనం ఇక్కడ ఫుడ్ తినలేము, కానీ బట్ మేము అక్కడ ఫుడ్ తిన్న తర్వాత చాలా బాగుంది ఫుడ్ ద్వారకా రెస్టారెంట్లో. అలాగే మేము ఆ హోటల్కి పక్కనే అనమాట మా హోటల్ ఉండేది. ఇది రాడిసన్ హోటల్ అనమాట. సీకి ఎదురుగానే ఉంటుంది. మనం ప్రొద్దున్నే లేస్తే వ్యూ పాయింట్ అంటే సన్ ఎలా రైజ్ అవుతాడని ఆ పాయింట్ కూడా చూడొచ్చు. అలాగే మనకు బీచ్ ఎదురుగా ఉంది. అలాగే ప్లస్ మనకు రైల్వే స్టేషన్ కూడా ఉందన్నమాట, చిన్న రైల్వే స్టేషన్. మొత్తం లోపలంతా తిరగచ్చు అంట దాంట్లో. అట్లా అయితే ఈ హోటల్ పేరు అయితే రాడిసన్ అన్నమాట. హోటల్ చాలా బాగుందండి. రాడిష్ అన్నమాట. అదే రాడిసన్ హోటల్ పేరు, చాలా బాగుంది. రాడిష్ అంటే ఇది ముల్లంగి అని మా అమ్మాయి అభిప్రాయం. హోటల్ కాబట్టి మీరు ఒకవేళ వస్తే కొలంబోకి మాత్రం ఈ రెస్టారెంట్ ఈ హోటల్లో దిగండి, చాలా బాగుంది. ఓకేనా, మరి మనం కొంచెం ఫ్రెష్ అప్ అయ్యి కొలంబో మొత్తం చూసేద్దాం. మీరు చూడాలనుకుంటే మన యూట్యూబ్ ఛానల్లో సబ్స్క్రైబ్ చేసి చూడండి. శ్రీలంక వీడియోస్ అన్నీ దాంట్లో నేను పెడతాను. ఓకేనా, మహానటి టాక్లో చూడండి. అలాగే చూస్తున్నారని షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్, ముఖ్యంగా సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కన ఉన్న గంట సింబల్ కూడా క్లిక్ చేయండి. ఇదే మా రూమ్ నెంబరు 403. వెల్కమ్ వెల్కమ్ వెల్కమ్. దిస్ ఇస్ అవర్ రూమ్. మిర్రర్. ఇది వాష్రూమ్ చూపి ఫస్ట్. ఇక్కడికి వస్తే మన రైట్ సైడ్ లో వాష్రూమ్ ఉంది, చాలా నీట్ గా ఉందండి. చూడండి, షేవింగ్ కిట్, అన్ని కిట్, సోప్స్ అన్ని ఇచ్చారు, చాలా బాగుంది. బాత్రూమ్ కూడా. అది ఓపెన్ చేయి. దిస్ ఇస్ డస్ట్బిన్. అది యూ కెన్ గో. అది ఓపెన్ చేయవా? పద పద. చూడండి చూడండి, సూపర్ ఉందండి హోటల్. కమ్ కమ్ కమ్, ఇట్రండి ఇట్రండి ఇట్రండి. ఇది చూసారా? సీ వ్యూ ఎంత హైలైట్ గా ఉందంటే చాలా బాగుంది అసలుకి. చూడండి అసలుకి. సారీ ఉంచండి. రాత్రి కదా, రాత్రి సంగతి రాత్రి. ఇప్పుడు కదా 5 స్టార్ హోటల్ అంటే 5 స్టార్ హోటల్ లాగే ఉంది. సూపర్ ఉంది. మీరు వస్తే మాత్రం రాడిష్ హోటల్లోనే తీయండి. రాడిష్ కదా, రాడిసన్ హోటల్లోనే డబ్బులు పోయినా పర్లేదు, మనం ఎంజాయ్ చేసేకి వచ్చాం కాబట్టి ఇలాంటి హోటల్లో దిగితే మనకు సన్సెట్ కానీ సన్ రైజ్ కానీ బాగా చూడొచ్చు. అంటే అంత గురించి ఖర్చు పెట్టినది దీనికోసమే కదా, కాబట్టి దిగండి హోటల్. చూసారా ఎంత గోల చేస్తూ ఉన్నారో. నేను ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటే రూమ్ని మా అమ్మాయి మా అబ్బాయి, కానీ బట్ వ్యూ మాత్రం ఎక్సలెంట్ అండి, అద్దుర్స్. అలా చూస్తూ ఉండిపోవచ్చు కూర్చొని మనం. ఆ ఈవినింగ్ ఎంత బాగుందో, అంత బాగుంది. అలాగే ఇక్కడ మనం ఒక ట్రైన్ కూడా చూడొచ్చు. నేను చూసామన్నమాట, అదిగోండి ట్రైన్ చూసారా. ఆ ట్రైన్ స్టేషన్ పేరు బొమ్మలపిట్టి రైల్వే స్టేషన్. నాకైతే భలే నవ్వు వచ్చింది ఆ రైల్వే స్టేషన్ నేమ్ వినంగానే. ఎంత బాగుందో ఆ ఈవినింగ్ అయితే, అంత బాగుంది. ఏమంటే మనం ఫస్ట్ డే లేట్గా వచ్చాము, అప్పటికి హాఫ్ డే అయిపోయింది. ఇంకా హాఫ్ డేలో మనం కొలంబో అంతా వేయాలి కాబట్టి ఫ్రెష్ అప్ అయ్యేసి నెక్స్ట్ ఏం చూడబోతూ ఉన్నాం అనేది ఫ్రెష్ అప్ అయ్యి అక్కడికి వెళ్ళాక చూద్దాము. మనమైతే ఇప్పుడు మనము వాళ్ళ ఇండిపెండెన్స్ డే
జరుపుకునే ప్లేస్కి వచ్చామన్నమాట. ఇది వాళ్ళ ప్లేస్. ఇక్కడైతే మనం డేలో అయితే ఇంకా బాగా చూడవచ్చు, నైట్ అయ్యి ఇలా చూస్తూ ఉన్నాం అనమాట. ఇక్కడ తొందరగా చీకటి పడిపోతుందండి. 5:30కి అంతా సన్ క్లోజ్ అయిపోతుంది అనమాట, చీకటి పడిపోతుంది. కానీ చాలా పెద్ద ప్లేసు, మనకు సిటీ మధ్యలో ఉంటుందన్నమాట వీళ్ళది ఇండిపెండెన్స్ డే జరుపుకునేది. ఇక్కడ మొత్తం ఇట్లా ఎన్నో పిల్లర్స్ మీద దీన్ని చెప్పారు, ఎన్ని పిల్లర్స్ ఉన్నాయని నేను మర్చిపోయాను. బట్ చాలా బాగుంది. లోపలైతే కనుక మొత్తం బుద్ధుని యొక్క చరిత్ర మొత్తం వాళ్ళ దాని మీద ఆ రాక్స్ మీద బిల్డ్ చేసి పెట్టారనమాట. బొమ్మల రూపంలో వాళ్ళు చెక్కి అక్కడ పెట్టారు. అలాగే దాని బ్యాక్ సైడ్ ఫౌంటైన్స్, గార్డెన్ అలా చాలా పెద్దగా ఉందన్నమాట. అక్కడికి వాళ్ళ ప్రెసిడెంట్స్, గవర్నర్స్, వీళ్ళు గవర్నమెంట్ ఆఫీసర్స్ అందరూ సాటర్డే సండేస్ వచ్చి వాకింగ్ అలా చేసుకొని అర్లీ మార్నింగ్ వచ్చేసి వెళ్ళిపోతూ ఉంటారంట. చాలా బాగుంది ఇది వాళ్ళ ఇండిపెండెన్స్ డే జరుపుకునే చోటు. ఇక్కడంతా ఇక్కడ ఉన్నాయి కదా పైన అన్ని వాళ్ళ హిస్టరీ అన్నమాట. ఇక్కడ ఎక్కువ బుద్ధిజం ఎక్కువ అన్నమాట శ్రీలంకలో. ఇక్కడ మొత్తం హిస్టరీ అంతా ఉంది ఇక్కడ వీళ్ళది. ఇదైతే కొలంబోలో సిటీలో ఫేమస్ టవర్స్ అన్నమాట. మనకు బాగా కనిపిస్తాయి, మనం ఎటు వెళ్ళినా టవర్స్ కనిపిస్తాయి. అలాగే ఒక ఫేమస్ పార్క్ కూడా ఉంది. ఆ పార్క్ లోపలికి వెళ్ళలేదు, ఎందుకంటే ఇక్కడ చీకటి తొందరగా పడిపోయింది. 5:30కి అంతా చీకటి అయిపోయింది. అలాగే ఆ పార్క్ ఎదురుగానే మనకు మున్సిపల్ ఆఫీస్ కనిపిస్తుంది. అలాగే దాని పక్కనే ఈ లోటస్ టవర్ కూడా కనిపిస్తుంది అన్నమాట. చూడండి ఇప్పుడు చాలా బాగుంది. మనకి ఇది మున్సిపాలిటీ ఆఫీస్ అన్నమాట వాళ్ళది శ్రీలంకలో. మనం ఆ తర్వాత అది చూసుకున్న తర్వాత ఈ టెంపుల్ వచ్చేసి, ఈ టెంపుల్ పేరు ఫేమస్ అన్నమాట కొలంబోలో. ఇది చాలా ఫేమస్ టెంపుల్. ఇది గంగరామయ్య టెంపుల్ అనమాట. ఇది ఒక బుద్ధుని యొక్క టెంపుల్. ఇక్కడ మనం ఈ టెంపుల్లోకి వెళ్తే కనుక మన బుద్ధుని యొక్క హెయిర్ని ఇక్కడ చూడవచ్చు. ఈ టెంపుల్లో భద్రపరిచారు బుద్ధుని యొక్క హెయిర్. ఇక్కడైతే టికెట్ తీసుకోవాలి. మనం టికెట్ మా వాళ్ళు తీసుకొచ్చే లోపల ఒక రౌండ్ వేసేసారనమాట, ఎలా ఉంది ఎంట్రన్స్ చుట్టూ అన్నీ అనేసి. ఇక్కడ వీళ్ళకు దీంట్లో సింహం, లయన్ వీళ్ళ లోగో అనమాట. యాక్చువల్గా ఎలిఫెంట్ కూడా ఎక్కువ కనిపిస్తుంది వీళ్ళకు, లయన్ కంటే ఎలిఫెంట్ ఎక్కువ కనిపిస్తుంది. ఇట్లా చుట్టూ అయితే చాలా బాగుంది అనమాట. చూడండి ఎలా ఉందో, చాలా బాగుంది, సూపర్గా ఉంది. టెంపుల్ లోపల కూడా చాలా బాగుంటుందని నేను విన్నాను. అలాగే మనం టికెట్ అయితే తీసుకొని వచ్చేసాము, లోపలికి వెళ్ళబోతూ ఉన్నామన్నమాట. ఇప్పుడు మనము రైట్ సైడ్ వచ్చేసరికి మనకు రైట్ సైడ్లో టికెట్ కౌంటర్, లెఫ్ట్ సైడ్లో వచ్చేసేసి మనం వెళ్తే ఇక్కడ ఫస్ట్ మనకి ఎంట్రన్స్లోనే వినాయకుడిని దర్శనం చేసుకోవచ్చు. అలాగే ఇక్కడ విష్ణుమూర్తి ఆలయం ఉంది, అలాగే బ్రహ్మ ఆలయం కూడా ఉందన్నమాట. వీళ్ళు ఇక్కడ ఏర్పాటు చేశారు. చూడండి ఇది బ్రహ్మ టెంపుల్ అనమాట. దాని పక్కనే మళ్ళీ విష్ణుమూర్తి ఆలయం కూడా ఉంది. చూడండి స్టాచ్యూ ఎంత బాగుందంటే, స్టాచ్యూ అంత అద్భుతంగా ఉంది. మనం దాని తర్వాత మనం అదర్గా బ్యాక్ సైడ్ నుంచి మనం కొంచెం ముందు వెళ్తే కనుక బ్యాక్ సైడ్ తర్వాత ఇంకొక రూమ్లో మీరు వెళ్ళంగానే చాలా ఆశ్చర్యపడిపోతారండి. ఎంత ఆశ్చర్యం వేసిందంటే అంత ఆశ్చర్యం వేసేసింది నాకు. ఆ ఆర్కిటెక్చర్ చూసి, అలాగే ఆడ పెయింటింగ్స్ చూసి నాకు కళ్ళు తిరిగిపోయాయి. అంత అద్భుతంగా ఉందన్నమాట. చాలా బాగుంది అసలుకి. బుద్ధుని చరిత్ర మొత్తం ఆ పెయింటింగ్స్లలో వాళ్ళు అక్కడ ఆ రూమ్ మొత్తం వేసేసారనమాట, రూఫ్తో సహా అంత బాగా వేశారు. మెయిన్గా అయితే కనుక అక్కడ చూడండి ఆ విగ్రహాలు ఎంత బాగా వాళ్ళు తయారు చేసి అక్కడ పెట్టారో, చాలా బాగుంది.
మీరు మిస్ అవ్వకండి. ఈ గంగరామయ్య టెంపుల్ చాలా ఫేమస్ అనమాట కొలంబోలో మీరు వెళ్తే 2 డేస్ ఉండండి. ఎందుకంటే ఒకరోజు లోకల్ చూసుకోవచ్చు. ఇంకొకటి మనం ఏమైనా చూడాలి అనుకుంటే ఇట్లా టవర్స్ ఎక్కాలి అలా అనుకుంటే కనుక మనకు లోటస్ టవర్ అవన్నీ ఉన్నాయి కదా చూసేకి సిటీ అంతా, అది ఒకరోజు, షాపింగ్ ఒకరోజు, కాబట్టి 2 డేస్ పెట్టుకోండి. ఆ టెంపుల్ చూసొచ్చిన కొంచెం బయటకు వస్తే బయటకు వచ్చిన వెంటనే మనకు ఇక్కడ ఒక వైట్ బుద్ధ స్టాచ్యూ కనిపిస్తుంది. అవి 2 రియల్ ఎలిఫెంట్ దంతాలు అనమాట అక్కడ పెట్టిండేటి. అలాగే మీరు కొంచెం ముందుకు వస్తే అలాగే మనకు చూస్తున్నారా బుద్ధుని స్టాచ్యూస్ అన్నీ 1 బై 1 అలాగే ఆ గోపురం యొక్క నమూనాను కూడా ఇక్కడ వీళ్ళు పెట్టారు. చూడండి ఎంతో జాగ్రత్తగా పెట్టారంట, ఎలా వాళ్ళు స్ట్రక్చర్ వేసి అలానే ఉంది అనేసి. ఇక్కడ మొత్తం చుట్టూ అలానే ఉంటాయన్నమాట మొత్తం. అసలు చాలా బాగుంది టెంపుల్. ఏదైనాక అడుగడుగు బుద్ధిజం మాత్రం ఇక్కడ శ్రీలంకలో చూడొచ్చు మీరు. ఇవన్నీ రియల్ దంతాలు అన్నమాట, ఏనుగువి. ఇది మెయిన్ అనమాట. ఇక్కడే మనకు బుద్ధుని యొక్క హెయిర్ చూడవచ్చు అనమాట. ఇదంతా గోల్డ్, రియల్ గోల్డ్, మొత్తం రియల్ గోల్డ్ ప్లస్ జామ్స్, డైమండ్స్, క్రిస్టల్స్, వాటితో ఈ బుద్ధ విగ్రహాల్లో ఉన్నాయన్నమాట. చాలా చాలా బాగుంది ఈ గంగరామయ్య టెంపుల్. అలాగే ఇక్కడ వెనకల కూడా ఈ స్టెప్స్ పక్కనే మనకు మ్యూజియం ఉంది. లోపల మ్యూజియంలోకి వెళ్తే కనుక చాలా చూడొచ్చు అనమాట. ఆ మ్యూజియంలో భక్తులు ఉంటారు కదా మనకు బుద్ధిజంలో నమ్మే వాళ్ళు అక్కడ డొనేట్ చేసినటువన్నీ పెట్టారనమాట ఆ మ్యూజియంలో. వాళ్ళ కోరికలు ఏమైనా నెరవేంటే నేను ఇది ఇస్తాను అది ఇస్తాను అని వాళ్ళంతా అక్కడ బాగా భద్రపరిచారనమాట. ఇక్కడైతే ఏనుగు దంతాలు రియల్వి ఇక్కడ ఉన్నాయి, చూడొచ్చు మనకు. చాలా బాగుంది. అలాగే ఏనుగు దంతాలు చేసిన మన భాగవతంలో కృష్ణుడు అర్జునుడు ఉన్న రథాన్ని చేశారు. అలాగే కొన్ని బోట్స్ని చేశారు. ఎంత డీటెయిలింగ్గా చేశారంటే అంత డీటెయిలింగ్స్గా చేశారనమాట. ఇక్కడ డొనేట్ చేసినటువన్నీ ఇక్కడ చూస్తున్నారు కదా, అక్కడ అలా అన్నీ పెట్టారంట ఆ మ్యూజియంలో. చాలా బాగా ఉంది, మిస్ కాకండి ఈ టెంపుల్ని. ఈ బుద్ధ స్టాచ్యూ ఒక జెమ్ స్టోన్తో చెక్కబడింది. అలాగే దానికి మొత్తం గోల్డ్తో ఆభరణాలని తయారు చేసి ఒక పెద్ద క్లోజ్డ్ ఎన్వైర్న్మెంట్లో ఎవరు తాకకుండా పెట్టేశారు దీన్ని, ఈ స్టాచ్యూని.
మీరు ఇక్కడ చూస్తున్నారు కదా, ఈ నమూనానే మనం బయట చూసిన నమూనా అనమాట. ఈ స్ట్రక్చరే బయట ఉండేది, వాళ్ళు అక్కడ ఆ నమూనాను అక్కడ భద్రపరిచారు. ఇదంతా మ్యూజియం అనమాట, పెద్ద మ్యూజియము, చాలా బాగుంది. కొందరు గోల్డ్ డొనేట్ ఎవరికి తోచింది వాళ్ళు అనమాట డొనేట్ చేసేసారు. ఇదైతే కనుక రియల్ మన క్రోకడైల్ రియల్ స్కిన్ అన్నమాట. ఇది మెయిన్ అనమాట. బుద్ధుని యొక్క హెయిర్ ఇక్కడే భద్రపరిచారు. ఇదంతా గోల్డ్, జెమ్స్, డైమండ్స్, క్రిస్టల్స్ దాంతో తయారు చేసింది. దాంతో ఇక్కడ ఒక వైట్ కప్ ఏంటి గాజు పాత్రలో ఉంది చూసారా, వైట్ దాని మీద బ్లాక్గా ఉంది చూసారా, అదే బుద్ధుని యొక్క హెయిర్ అన్నమాట. ఇక్కడ భద్రపరిచారు ఈ గంగరామయ్య టెంపుల్లో. అలాగే మనకి ఇక్కడ అదంతా చూసుకున్న తర్వాత ఇక్కడ ధ్యానం చేసుకోవచ్చు. అలా టేబుల్స్ అన్నీ వేసింటారు అనమాట. ఇక్కడ ఫ్రంట్ అది బ్యాక్, ఇది ఫ్రంట్ అన్నమాట. ఇది మొత్తం గోల్డెన్ అండి. దాన్ని ఎంత భద్రపరచాలో అంత బాగా స్ట్రాంగ్గా భద్రపరచాలి. అలాగే సీసీ కెమెరాలు అన్నీ పెట్టారనమాట. వాటి ముందర ఇక్కడ ఇలాంటి రకరకాల ఫ్లవర్స్, డ్రింక్స్, ఇవన్నీ ప్రసాదాలు అంటండి. ఆ డ్రింక్స్ అన్నీ ఈ ప్రసాదాలంట ఇక్కడ పెట్టారు. నేను అదే మీకు చూపిద్దామని ఈ వీడియో తీశాను. చాలా బాగుంది. ఏ డ్రింక్స్ పెట్టారో మనకైతే తెలియదు అన్నమాట. మనము ఈ మ్యూజియంలో ఈ డైనింగ్ టేబుల్స్ చూస్తున్నాం కదా, ఇది మన ఇండియాలో టేకు అంటే చాలా కాస్ట్లీ, ఒరిజినల్ టేకు. దానికంటే మించినది ఈ చెక్క పేరు వచ్చేసి బో అంట. ఈ ఒక్క డైనింగ్ టేబులే సుమారుగా 1.5 crores అవుతుందంట అండి. ఆ చెక్కతో తయారు చేస్తే అంత మంచి చెక్క అంట. ఇది చాలా పెద్ద పెద్ద వాళ్ళు తయారు చేయించుకుంటారంట, అంత కాస్ట్లీది కాబట్టి. అలాగే ఇంకొక డైనింగ్ టేబుల్ చూపిస్తాను మీకు. ఆ డైనింగ్ టేబుల్ డిజైన్ చేశారు కదా, చూడండి ఒక్కసారి. ఆ డైనింగ్ టేబుల్ డిజైన్ మీద కొన్ని వైట్గా కొన్ని డిజైన్లో పెట్టారు. అవి వచ్చేసేసి రియల్ ఏనుగు దంతాలను కట్ చేసి ఆ డిజైన్లో పెట్టారంట. ఎందుకంటే ఇంకా బో అనే చెక్కనే చాలా కాస్ట్లీ, ప్లస్ రియల్ ఏనుగు దంతాలతో తయారు చేస్తుంటే డిజైను ఇంకెంత కాస్ట్లీగా ఉంటుంది. ఇవన్నీ ఈ చైర్స్, ఆ సోఫాస్, ఇవన్నీ ఇక్కడ ఉన్నాయన్నమాట ఈ మ్యూజియంలో చూడొచ్చు మనము. ఈ స్టాచ్యూ ఎవరిది అనుకుంటున్నారు? అక్కడ బుద్ధ భగవాన్ గారిదండి. ఆయన మనకు ధ్యానంలో ఉండిపోయి కొన్ని ఏళ్ళ తర్వాత ఆయన ఆ ధ్యానం నుంచి బయటకు వచ్చేసరికి చూస్తే తన శరీరం ఏ విధంగా తయారైందంటే ఈ విధంగా బోన్స్ అన్నీ బయట పడిపోయి అలా ఉందంట ఆయన శరీరము. ఇప్పుడైతే గంగరామయ్య టెంపుల్ నుంచి బయటకు వచ్చేసాం. ఆ తర్వాత ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నాము అంటే లోటస్ టవర్. ఇదిగోండి, ఇదే అనమాట లోటస్ టవర్. వచ్చేసేసి దీనిపైకి ఎక్కచ్చు. దీనికి మనకు టికెట్స్ ఉంటాయి, లిఫ్ట్ ఉంటుంది పైకి వెళ్ళి చూడటానికి, సిటీ మొత్తం కవర్ చేయడానికి. ఇది మాత్రం మిస్ చేయకండి. మీరు ఎటు కొలంబో సిటీ మొత్తం చూసినా ఈ టవర్ మిస్ అవ్వకండి. ఈ టవర్ చాలా బాగుంటుంది. నైట్ పూట చూడండి, మార్నింగ్ డే టైంలో కూడా ఎక్కి చూడండి సిటీ మొత్తం ఎలా ఉంటుందనేది. మనకి ఈ లోటస్ టవర్ తర్వాత మనం నెక్స్ట్ చూడబోయేది ఏమిటంటే రెడ్ మాస్క్. అంటే ఇది శ్రీలంకలో వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ మాస్క్ అనమాట. డిఫరెంట్ మాస్క్ ఎక్కడా లేదు ప్రపంచంలోనే, శ్రీలంకలోనే ఉంది. ఇది వచ్చేసి లోకల్ మార్కెట్ దగ్గర ఉంటుంది అనమాట. ఇక్కడ షాపింగ్ ఏరియా చేసుకోవచ్చు. ఇది పేటా మార్కెట్లో ఉంటుంది. ఇదే అండి రెడ్ మాస్క్. చూసారు కదా, చాలా అద్భుతంగా ఉంది. ఇది మిస్ చేసుకోకండి శ్రీలంకకి వెళ్ళినప్పుడు. ఆ తర్వాత ఇంకా మేము వచ్చేసేసాము హోటల్కి.
నైట్ డిన్నర్లో మాకు ఏమేమి పెట్టారంటే డెజర్ట్స్, ఇండియన్ ఫుడ్, శ్రీలంకన్ ఫుడ్, జ్యూస్లు, అన్ని రకాల వెరైటీస్ ఉన్నాయి. చాలా బాగా ఉన్నాయి. ఫుడ్ మాత్రం హోటల్లో సూపర్గా ఉంది. చూసారు కదండి, మనం డే 1లో ఏమేమి చూసామో కొలంబోలో. మీరు కనుక శ్రీలంక టూర్ వేస్తే కంపల్సరీగా 15 days పెట్టుకోండి. మీ ఐటనరీ ఎలా తయారు చేసుకుంటారో మినిమం కొన్ని చోట్ల 2 days ఉండేలాగా చూసుకోండి మీ ఐటనరీలో. అలాగే మనం డే 1లో చూసినటువన్నీ నేను ఇందులో చూపించాను. అలాగే ఫర్దర్ డేస్లలో మనం ఏమేమి చూసామనేది మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి, అలాగే షేర్ అండ్ లైక్, ముఖ్యంగా సబ్స్క్రైబ్ చేసి, అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ని కూడా క్లిక్ చేస్తే ఇలాంటి వీడియోస్ మరెన్నో మీరు ఫర్దర్ వీడియోస్ను చూడవచ్చు. ఓకే, మరి అంతవరకు ఉంటాను. మరి బాయ్. నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం.